యేసు రక్తములో కడుగుబడి సహవాసములో చేర్చబడిన సోదరి సహోదరుడా, నిన్ను నీవు మెచ్చుకుంటే యోగ్యురాలిగా యోగ్యుడిగా ఎంచబడవు గాని ప్రభు మెచ్చుకోవాలి. ప్రభు ఎవరినైతే మెచ్చుకుంటారో వారు యోగ్యులుగా పరిగణించబడతారు. దేవుడు మనలను మెచ్చుకొని 100 మంది మనలను మెచ్చుకోకపోయినా పర్వాలేదు. నిన్ను 100 మంది మెచ్చుకొని దేవుడు మెచ్చుకోకపోతే నీ భక్తి వ్యర్థం. ఈ లోకములో ఉన్న మనుషులను మనం మెచ్చుకోకపోయినా పర్వాలేదండి. లోకములో ఉన్న మనుషులు వారికి అనుకూలంగా ఉన్న వారిని మెచ్చుకుంటారు, వారి వెనకాల తిరిగే వారిని మెచ్చుకుంటారు, వారికి జై కొట్టే వారిని మెచ్చుకుంటారు. ఈనాడు చాలా మంది దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారు కూడా మనుషులు మెచ్చుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ వారి వెనకాల పరిగెడుతున్నారు. ప్రియ సోదరి సోదరుడా, యేసయ్య ఒక్కడు మెచ్చుకోకపోతే నువ్వు యోగ్యుడవు యోగ్యురాలవు కాదు.